రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాలు నూతన కార్యాలయాల నిర్మాణం వివాదాస్పదంగా మారింది. కేవలం 6 నెలల కాలంలో ఎవరికీ తెలియకుండా నిర్మాణాలు చేయడం, ఎలాంటి అనుమతులు తీసుకోవడంపై చర్చ నడుస్తుంది. ముఖ్యంగా జిల్లాల విభజన తర్వాత ప్రభుత్వం నుంచి నామమాత్రం లీజుతో భూములను తీసుకోవడం, అది కూడా ఎక్కడైతే ముఖ్యమైన పాయింట్స్లో ధరలు కూడా విపరీతంగా రేటు పలికే ఏరియాల్లో స్థలాన్ని సేకరించడం, నిర్మాణాలు చేపట్టడం, అనుమతులు తీసుకోకపోవడం పెద్ద ఎత్తున విమర్శలు జరుగుతుంది. దీనిపై మనతో మాట్లాడడానికి ముఖ్యంగా తిరుపతి కార్యాలయం గురించి మనతో మాట్లాడడానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా స్పందిస్తారు ఈ విధంగా కార్యాలయాలు కట్టడానికి? అంటే మీరు చూసుంటారండి, ఈ కార్యాలయాలు కట్టడం ఒక నెల ముందుగానే వచ్చుంటే 124 సీట్లు అనేది 100% 175 సీట్లు వచ్చి ఉంటుంది. చూసుంటారు. అంటే అది వైసీపీ పార్టీ కార్యాలయాలు లేదు, ఎక్కడ వాళ్ళ యొక్క గెస్ట్ హౌస్ లాగా ఉంది. యూరోపియన్ స్టైల్స్ గతంలో బ్రిటిష్ కాలంలో కట్టారు చూడండి, బంగ్లాలో వాళ్ళ విడిదికి ఎక్కడెక్కడ విడిది చేస్తారో వాళ్ళు ఆ విడిదిలాగా కట్టుకున్నారు. ఇంకా తిరుపతి జిల్లాకి ఎత్తుకుంటే ఇక్కడ ఏపీఐఎస్ ల్యాండ్, అది ఏపీఐఎస్ ల్యాండ్లో ఏ విధంగా తుడా అనుమతులు లేకుండా కట్టారో తెలియట్లేదు. దీన్ని ఇచ్చినటువంటి ఆ ఏపీఎస్ ల్యాండ్ ఇచ్చినటువంటి అధికారులను ఫస్ట్ సస్పెండ్ చేయాలి. దీని అనుమతి లేకుండా అక్కడ చేస్తున్నట్టు పట్టించుకున్న ఎంపీడీఓ గారు కానీ లేదా స్థానిక సెక్రటరీలు కానీ వాళ్ళందరినీ ఫస్ట్ ప్రతి చోట సస్పెండ్ చేస్తేనే దీనికి ఒక మార్గం వస్తుంది. పార్టీ కార్యాలయాలు కట్టుకోవద్దని ఎక్కడా చెప్పలేదు. తెలుగుదేశం కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ, సిపిఐ అందరూ కట్టుకోవచ్చు. దానికి ఒక పరిమితులు ఉంటాయి. ఆ చట్ట ప్రకారం అనుమతులు ఇస్తూ దాని ప్రకారం చేసుకోవచ్చు. కానీ ఈ విధంగా లేదు. ఇప్పుడు తిరుపతికి సంబంధించిన ఆఫీస్ అయితే మీరు చూసుంటారు, ఫ్రంట్ సైడ్ వచ్చి మొత్తం చెట్లు, చాలా అడవిలాగా ఉంటుంది ఫ్రంట్ సైడ్. చూసేదానికి అక్కడ ఆఫీస్ కన్స్ట్రక్షన్ జరిగిందని తెలియదు. మీరు వెనక మార్గం నుంచి జరుగుతూ ఉంది. అంటే వెనక మార్గంలో నుంచి ఇంత చేశారంటే దొంగచాటుగా ఎందుకు కట్టాలి ఒకసారి ఆలోచించండి. అది చుట్టుపక్కల ఇండస్ట్రియల్ ఏరియా, టాప్ 1 ఇండస్ట్రియల్ ఏరియా, అటువంటి చోట కట్టారు. ఇట్లా చేశారంటే ఏ విధంగా వాళ్ళ యొక్క దివాలతనం, ఏ విధంగా వైసీపీ పార్టీకి సంబంధించిన ఇక్కడ ఎమ్మెల్యేలు ఏ విధంగా ప్రవర్తించారో అర్థం చేసుకోవచ్చు. ఏదైతే ఈ తిరుపతికి కలెక్టరేట్ ఇంతవరకు లేదు. టీడీకి సంబంధించినటువంటి ఒక దీంట్లో బిల్డింగ్లో ఉంది. అదే తిరుపతి కలెక్టరేట్ కానీ ఆ విధంగా కట్టించుంటే ప్రజలు హర్షించుంటారు. ఇది అందరూ కూడా ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఏదైతే అటు ఎయిర్పోర్ట్కు నేషనల్ హైవేకి మధ్యలో చాలా సెంటర్ పాయింట్లో నిర్మాణం కొనసాగుతుంది, నామమాత్రపు లీజు, ఇవన్నీ ప్రజలకు తెలిసినా కానీ ప్రజలు ప్రశ్నించే స్థితిలో ఉన్నారంట. 100% ఇప్పుడే చూశారు కదా, ప్రజలు చాలా తెలివైనవారు. ఎవరు మాట్లాడకపోయినా నిన్న రిజల్ట్ మీకే చూస్తుంటారు, అదేవిధంగా ఇస్తారు. రాబోయే కాలంలో ఈ ఆఫీసులు అనేది కూడా ఇంకా బాగా తెలుస్తుంది ప్రజలకి. మేము తప్పు చేసినా కూడా అదేవిధంగా ఉంటుంది. మీరు ఇప్పుడు ప్రభుత్వం నుంచి వాటిని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే ఏదైనా హాస్పిటల్స్ కానీ ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగించుకునే విధంగా ఏదైనా ప్లాన్ చేయబోతున్నారా? అంటే చట్ట ప్రకారం న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉందో ఆ విధంగా తీసుకుంటారు. ఇప్పుడు మీరు చూసుంటారు, గతంలో తమిళనాడు చెన్నై సిటీలో మౌంట్ రోడ్లో ఒక జయలలిత గారు ఒక బిల్డింగ్, కరుణానిధి గారు ఒక బిల్డింగ్ కట్టారు. జయలలిత గారు వచ్చింది దాన్ని హాస్పిటల్ చేశారు, అంత పెద్దది. ఈరోజు టాప్ 1 హాస్పిటల్ అది. ఆ విధంగా రేపు అక్కడ పరిస్థితులు బట్టి చట్ట ప్రకారము ఏ విధంగా చేస్తారు ప్రభుత్వం, ఆ విధంగా ప్రభుత్వ అధికారులు పరిశీలించి చెప్తారు, ఆ విధంగా పోతారు. భవిష్యత్తులో మీది పెద్ద 42 సంవత్సరాలు 45 సంవత్సరాల పార్టీ, మీకు ఇంతవరకు కార్యాలయం లేదు, మీరు కార్యాలయం కట్టుకోబోతున్నారు. అంటే మీకు గుర్తుందో లేదో 2014లోనే మా పార్టీకి సంబంధించిన కార్యాలయం లెటర్ పెట్టాం. కానీ ఆ రోజున్న అధికారులు, తెలుగుదేశంలో పనిచేస్తున్న అధికారులు కూడా ప్లేస్ చూపించారు, వీళ్ళు అనుమతులు ఇలా. మళ్ళీ మేము ఆ లోపల గవర్నమెంట్ పోయింది. మేము 100% అనుమతులు తీసుకొని, అనుమతుల ద్వారా లీజుకున్న ఉంటే లీజు తీసుకుంటాం, కొన్ని చోట్ల కొనాలంటే కొనుక్కుంటాం. కొనుక్కుని ప్రభుత్వ పరంగా, న్యాయపరంగా ఏ విధంగా అనుమతులు రావాలో అనుమతులు తీసుకొని కడతాం. నేను చంద్రగిరి నియోజకవర్గంలో అయితే అదే విధంగా తీసుకొని చంద్రగిరి నియోజకవర్గ కార్యాలయం కడతాను. మీది 40-50 సంవత్సరాల వరకు, సుమారు 50 సంవత్సరాలు ఉన్న పార్టీ ఒక కార్యాలయం కట్టుకోలేదు. కేవలం 5 సంవత్సరాల రూలింగ్లో ఉన్న పార్టీ, 10 సంవత్సరాల వయసు ఉన్న పార్టీ ప్రతి జిల్లా కేంద్రంలోనూ విలాసవంతమైన కోట్లాది రూపాయలు వ్యయం చేస్తూ కార్యాలయాలు కట్టుకోగలిగింది. మీ చేత ఎందుకు కాలేకపోయింది? అంటే మీకు దీన్ని బట్టి అర్థం ఉందా ప్రజాధనం ఏ విధంగా దోపిడీ అవుతుంది. ఈరోజు పేపర్లో కూడా చదివారు, రామ్కి వాళ్ళు మొత్తం హోల్సేల్గా తీశారు. అంటే మీకేమి ఇస్తావు మాకేమి ఇస్తావు అని దాని ప్రకారం చేశారు. అంటే ప్రజల సొత్తు రామ్కీకి ఇచ్చుంటేనే కదా రామ్కీ అంత కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఒక బిల్డింగ్ కాస్ట్ చూస్తే ఆర్కిటెక్ట్ ప్రకారం చూస్తే మినిమం 25 కోట్ల నుంచి 30 కోట్లు అవుతుంది. 30 కోట్లు ఇంటూ 14 జిల్లాలు కట్టుండారు.
26 జిల్లాలు కట్టిండారు. 26 జిల్లాలు ఇంటూ 30 అంటే ఎన్ని కోట్ల వాళ్ళకు లబ్ధి ఉంది ఆలోచించండి. ప్రజాధనం దుర్వినియోగం తప్పించి ఏం లేదు. ఆఫీస్ అనేది నామినల్గా ఉంటుంది కానీ అట్లా ఎప్పుడు ఉండదండి. తాము కూడా పార్టీ కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వ అనుమతులతో నిర్మించుకుంటాం, కానీ ఈ విధంగా నిర్మించిన అనుమతులు లేకుండా ప్రభుత్వ దయానాన్ని దుర్వినియోగం చేసే ఇలాంటి కార్యాలయాల పట్ల తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వీటిని ప్రజలకు ఉపయోగపడే విధంగా వీటిని తీర్చిదిద్దాలని తమ సీఎంను తాము కోరుకుంటామని ఆయన అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్.